హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి ఓవరాల్ జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. సో మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయిపోయి వీడియో, లేదు అంటే వీడియో కాదు, స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవాలి. ఓకే, సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అసలు ఈరోజు మీకు ఎలా ఉంటుంది, లెట్స్ మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ మీ యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారు ఈరోజు. Five of Pentacles, Three of Pentacles, Nine of Pentacles, Two of Cups, Queen of Pentacles, Queen of Wands, Seven of Pentacles, World, Five of Swords, Four of Swords, and bottom of the deck is Eight of Cups. ఓకే, సో ఈ రోజు మీకు వచ్చేసి కొంచెం సాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. దేని గురించి మీరు ఓవర్ థింక్ చేసి కన్ఫ్యూజ్ అయ్యి బర్డెన్ ఫీల్ అయ్యి అంటే సొల్యూషన్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు క్లారిటీగా చూడలేకపోవడం లాంటివి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి ఈరోజు. బికాజ్ మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చాలా బర్డెన్ గా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో లెట్స్ క్లారిఫై వై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, చారియట్. సో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, ఒక రిలేషన్షిప్ వైజ్ లో కానిండొచ్చు, లేదా ఒక కెరియర్ లో అయినా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో మీ దగ్గర ఆన్సర్ ఉన్నా కూడా మీరు వాక్ అవే చేస్తున్నారు. సో అందుకే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ హ్యాండ్స్. సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక కొలాబరేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ లో అయితే మీ పర్సన్ తో మళ్ళీ ఒక రీయూనియన్ చేసి మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఈ రోజు కనిపిస్తున్నాయి. అండ్ కెరియర్ వైజ్ అయితే మీకు ఒక న్యూ ఆపర్చునిటీ ఆర్ఎల్స్ న్యూ ప్రాజెక్ట్ అసైన్ అయ్యి టీమ్ తో కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ స్పోర్ట్స్. సి అగైన్ ఇక్కడ మీకు ఒక గ్రోత్ వస్తుంది, ఒక అబండెన్స్ చూస్తారు రిలేషన్షిప్ లో కానీ కెరియర్ లో కానీ. బట్ స్టిల్ మీరు ఒక కన్ఫ్యూజన్ జోన్ లో అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ మీకు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్. ఒక కైండ్ ఆఫ్ తెలియని బాధ, తెలియని కన్ఫ్యూజన్ అయితే ఒక కైండ్ ఆఫ్ డైలమా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ మేజర్లీ మీకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ దేని నుంచి మీరు ఒక వాక్ అవే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బికాస్ చూద్దాం, టూ ఆఫ్ కప్స్, వై టూ ఆఫ్ కప్స్ యూనివర్స్, హర్మిట్. సో మీరు మిమ్మల్ని మీరే ఒక ట్రాన్స్ఫార్మ్ అవ్వడము, ఒక కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ని వెతకడము, స్పిరిచువల్లీ గ్రో అవ్వడము, అండ్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతారు రిలేషన్షిప్ లో అయితే ఖచ్చితంగా. సో మీ పార్ట్నర్ కోసం మీరు ఓవర్ గా థింక్ చేయడము, అండ్ ఏదైనా చీటింగ్ ఎనర్జీస్ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడము, అవి ఈరోజు చేస్తారు ఖచ్చితంగా. అండ్ కొన్నిట్లో అయితే వాక్ అవే చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి చీటింగ్ ఎనర్జీస్ వల్ల. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్. జస్టిస్. ఖచ్చితంగా మీకు ఒక జస్టిస్ జరుగుతుంది ఈ రోజు. మీరు ఒక జాబ్ కోసమో లేకపోతే కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నా, జ్యూరిడిక్షన్ లో ఏదైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఖచ్చితంగా ఒక సక్సెస్ గ్రోత్ అనేది వస్తుంది. మీ మాట చాలా మంది ట్రస్ట్ చేస్తారు. సో మీరు అనుకుంటున్న సక్సెస్, మీరు అనుకుంటున్న మెయిన్ నాకు మనీ వైజ్ కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఏదైనా ల్యాండ్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, సమ్ కోర్ట్ కేసెస్ అట్లా ఉన్నాయంటే మీకు ఈరోజు కంపల్సరీ మేజర్ డెసిషన్స్ అయితే వస్తాయి. అండ్ అవి కూడా మీకు పాజిటివ్ గా వస్తాయి అన్నమాట. సో మీకు ఖచ్చితంగా న్యాయం అయితే ఈరోజు జరుగుతుంది.
సో ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే కనుక. అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, వై క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ యూనివర్స్? నైట్ ఆఫ్ సోర్స్, ఏదో ఒక సడన్ చేంజ్, సడన్ కమ్యూనికేషన్ వస్తుంది మీకు. సో దానివల్ల మీకు ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. అంటే ఒక కెరియర్ వైజ్ కానీ, ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు, డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, ఇది అవ్వట్లేదేంటి అని చెప్పి. సో అలాంటి కమ్యూనికేషన్ ఏదో మీకు ఫాస్ట్ గా వస్తుంది. దానివల్ల మీకు లాంగ్ టర్మ్ లో, లాంగ్ రన్ లో మీరు లైఫ్ సెటిల్ అయ్యే ఒక న్యూస్ అనేది వస్తుంది అనమాట. సో మీరు దేనికోసం అయితే వరి అవుతున్నారో ఆ న్యూస్ ఈ రోజు చాలా మంది వినే స్కోప్ అయితే చాలా మందికి ఉంది. అండ్ వై 7 ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై. డెత్ అండ్ రీబర్త్. సో మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, అందుకనే ఫ్యూచర్ కోసం మెల్లిమెల్లిగా బేబీ స్టెప్స్ వేయడానికి ట్రై చేస్తారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఫాస్ట్ గా ఏది డెసిషన్ తీసుకోకుండా కొంచెం నెమ్మదిగా ఆలోచించి న్యూ బిగినింగ్ చేయాలి, నెమ్మదిగా ఆలోచించి లైఫ్ డెసిషన్ తీసుకోవాలి అని ఒక కైండ్ ఆఫ్ బేబీ స్టెప్స్ వేస్తారనమాట మీరు ఈ రోజు. అంటే తొందరపడేసి వెంటనే డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించి, అంటే రేపు ఏమవుతుంది, ఈ రోజు నేను తీసుకునే డెసిషన్ వల్ల రేపు ఏం ఇంపాక్ట్ అవుతుంది, రేపటికి ఏం ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా. అందుకే మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు జరుగుతుంది. ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. స్పిరిచువల్లీ మీరు చాలా గ్రో అవుతారు, యూనివర్స్ కి చాలా చాలా దగ్గరగా ఉంటారు ఈ రోజు. సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్, బికాస్ మీకు ఒక స్పిరిచువల్లీ మీరు ఏమంటారు గ్రో అవుతున్నారంటేనే మీరు పాజిటివ్ లైఫ్ ని చూడబోతున్నారని, పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అని. జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్. అండ్ ద వరల్డ్ వైడ్ వరల్డ్ యూనివర్స్, హై ప్రీస్టెస్. ఖచ్చితంగా మీకు ఒక ఇంట్యూషన్ లెవెల్స్ అనేవి ఈ రోజు పెరుగుతాయి. ఎవరెవరైతే మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, ఎవరెవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ ట్రస్ట్ ని పోగొట్టుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. బికాస్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలిస్తే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు, ఎండ్ చేసేస్తారు, వాళ్ళని మీ లైఫ్ లో నుంచి రిమూవ్ చేస్తారు. ఎవరైతే మీకు హ్యాపీనెస్ ఇస్తున్నారు, మిమ్మల్ని పాజిటివ్ గా చూస్తున్నారు, మిమ్మల్నిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళతో న్యూ బిగినింగ్స్ చేస్తారు ఈ రోజు మీరు. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ రోజు. అండ్ వై 5 ఆఫ్ స్పోర్ట్స్, వై 5 ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంపరర్. ఖచ్చితంగా మీకు ఎవరితో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటికి ఎండ్ పెట్టేసి మీ పవర్ లో మీరు ఉంటారు. బికాస్ మీరు చాలా చాలా స్టబర్న్, చాలా మొండి పర్సన్. సో అలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయరు ఈ రోజు. అలా మీరు చాలా మందిని మీరు ఎలిమినేట్ చేయడం వల్ల మీ లైఫ్ లో నుంచి మీరు ఇంకొక న్యూ పర్సన్స్ ని మీట్ అవ్వడం, న్యూ ఆపర్చునిటీస్ మీకు లైఫ్ లో రావడం అనేది కూడా ఈ రోజు జరుగుతుంది. అండ్ వై 4 ఆఫ్ స్పోర్ట్స్, నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీకు కైండ్ ఆఫ్ ఏదో ప్రపోజల్ మీకు రాబోతుంది, బట్ స్టిల్ మీరు ఆ ప్రపోజల్ కి రెడీగా లేరనమాట. అంటే ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, అది ఏదైనా అయ్యుండొచ్చు, కెరియర్ వైజ్ అయ్యుండొచ్చు, రిలేషన్షిప్ వైజ్ అయ్యుండొచ్చు, అండ్ హెల్త్ వైజ్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సో కొంచెం మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, వెంటనే డెసిషన్ చెప్పకుండా కొంచెం హీల్ అవ్వాలని ట్రై చేస్తారు. అండ్ యూనివర్స్ ని హెల్ప్ అడగడం, యూనివర్స్ ని ప్రే చేయడం లాంటివి చేస్తారు. అందుకే మీరు కొంచెం గాలిడప్ ఎనర్జీలో ఉన్నారు. అంటే రిసీవ్ చేసుకోరనమాట, ఇప్పుడే రెడీగా లేరు. ఎవరైనా మీకు ప్రపోజ్ చేసినా ఈ రోజు కొంచెం కంట్రోల్ చేసుకోవడం, కొంచెం టైం కావాలని అడగడం, ఆర్ ఎల్స్ ఏదైనా న్యూ ఆపర్చునిటీ ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాని గురించి కూడా కొంచెం ఆలోచించి చెప్తాను అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం లాంటిది ఈరోజు జరుగుతుంది. ఓకే, ఓవరాల్ ఎనర్జీ 8 ఆఫ్ కప్స్, వై 8 ఆఫ్ కప్స్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై. నైట్ ఆఫ్ సోర్స్, బికాస్ మీకు ఒక న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అది లవ్ లైఫ్ లో అయ్యుండొచ్చు, కెరియర్ లైఫ్ లో అయ్యుండొచ్చు, హెల్త్ లైఫ్ లో అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్స్ అవుతున్నాయి. అందుకనే మీరు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకేస్తున్నారు. కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్, టాక్సిక్ పీపుల్ కి ఎండ్ చెప్పేసి మీరు కామర్ వాటర్ లోకి బ్రైట్ ఫ్యూచర్ కోసం స్టెప్స్ వేస్తారు. ఒకవేళ టాక్సిక్ సైకిల్స్, టాక్సిక్ పీపుల్ మీ మధ్య ఉంటే కనుక డెఫినెట్ గా వాక్ అవే చేసేస్తారు. సో అందుకనే ఓవరాల్ ఎనర్జీ వచ్చి మీకు మాక్సిమం టాక్సిక్ పీపుల్ మీ మధ్యలో ఉన్నారు, ఎవరైనా థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళ నుంచి వాక్ అవే చేసేస్తారు ఈ రోజు. అండ్
ఏదైతే పాజిటివిటీ ఉందో, ఏదైతే న్యూ బిగినింగ్స్ వస్తున్నాయో, ఎవరైతే పర్సన్స్ మీతో జెన్యున్ గా ఉంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళతో కలిసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు ఈ రోజు. సో ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది ఈ రోజు వస్తుంది అండ్ మేజర్లీ ఒక జస్టిస్ అనేది ఈ రోజు జరుగుతుంది. చాలా చాలా స్పిరిచువల్లీ మీరు గ్రో అవుతారు. సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. వెరీ పాజిటివ్, వెరీ ఆప్టిమిస్టిక్ రీడింగ్ ఈ మధ్యలో మనం చేసిన దాంట్లో. సో జస్ట్ క్లైమ్ ఇట్. And angel guidance, please give the guidance. Angels, what are the messages that you want to give to our collectives? Okay. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఎవరితో కమ్యూనికేట్ చేసినా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. సో దట్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. సిచ్యువేషన్లో చేంజెస్ చూస్తారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఫ్యూ వీక్స్లోనే ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీరు ఒక సిచ్యువేషన్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు, అది కూడా విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే. బికాస్ ఖచ్చితంగా అదొక సక్సెస్ లోకే వెళ్తుంది. సో దట్స్ ఆల్. అందుకే చెప్పాను ఇది ఒక చాలా పాజిటివ్ రీడింగ్ అని. అందుకే కమ్యూనికేట్ క్లియర్ గా చేయండి, దానివల్ల మీరు ఒక గ్రోత్ చూస్తారు. అందుకే క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెసినేట్ అయింది అని. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.